వదిలి వెళ్ళకేనా రాక్షసి పార్ట్ 45. ప్రతిదానికి నవ్వేనా? ఏ ఏడ్చి చెప్పమంటావా? నువ్వు బానే ఉన్నావా? పర్ఫెక్ట్‌గా ఉన్నాను. ఇన్‌ఫాక్ట్ చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. విహా దొరికినందుకా? కాదు. మరి? నా పాత విహాలా మారిపోతున్న నీ చెల్లి మాటలకి దిల్ ఖుష్ అయిపోతుంది. అబ్బో! అన్నట్టు చూస్తాడు రాహుల్. నా చెల్లి ఎక్కడుంది? వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి వచ్చాను. మరి వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడావా? కన్విన్స్ చేశాను. గుడ్. ఆంటీ వాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళు. ఒకసారి చూడాలి. అక్కడికేలే వెళ్ళేది. నీ సోకొండాలతో అమ్మ వాళ్ళని ఇరిటేట్ చెయ్యకు. ఎత్తవ ఫ్రెండ్ అంటే లెక్కే లేదు. ముడ్డి కిందకి 30 వచ్చాయి. ఇంకా ఏం లెక్క పెట్టాలిరా ఇడియట్. అబ్బా! వీడు నాతో ఆడేసుకుంటున్నాడు అని ఫ్రస్ట్రేట్ అవుతాడు రాహుల్. సరే కానీ ఒకసారి ఇది చూడు అని తన మొబైల్‌లో ఉన్నది చూపిస్తాడు విరాంష్. వీడియో మొత్తం చూశాక విరాంష్ వంక చూస్తాడు రాహుల్. ఏమైంది రాహు? పాపం వాడెవడో నీకు బలి అవ్వడానికి ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నాడు. వాడెవడో కానీ నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. చంపే ఆలోచన లేదులే. ఎందుకో? విహా ఫీల్ అవుద్ది. అబ్బా! మరి ఇదివరకు చేసిన హత్య తెలిస్తే ఫీల్ అవ్వదా? నేనెందుకు అది చేశానో చెప్తే ఇంకా హింసించి చంపాల్సిందే అంటుంది. నా విహా గురించి నాకు తెలీదా? అమ్మో! అమ్మో! మీ ఇద్దరిని మ్యూజియంలో పెట్టాలిరా బాబు అని గుండెల మీద చేతులేసుకుంటాడు రాహుల్. చేసిన ఓవరాక్షన్ చాలు. నీ చెల్లి కనిపించగానే నీ నోటి దురద చూపిస్తే నా చెయ్యి నీ చెంప పగలగొట్టుద్ది జాగ్రత్త. అబ్బా! ఎంత చక్కగా వార్నింగ్ ఇస్తున్నాడో. మా నాయనే అని విరాంష్‌కి మొటికలు విరుస్తాడు. ఆడవాళ్ళ అలవాట్లు ఎప్పటి నుండి నేర్చుకుంటున్నావు? ఏంటో నిన్ను చూస్తే ఎయిత్ వండర్ చూసినట్టుంది. అందుకే ఏం మాట్లాడుతున్నానో, ఏం చేస్తున్నానో అర్థమే చావడం లేదు. వాగింది చాలు దిగు హాస్పిటలొచ్చింది. వీడిని పిచ్చకొట్టుడు కొట్టాలి మా విహా చెల్లెమ్మ అని గచ్చగా అనుకుని కారు దిగి హాస్పిటల్లోకి వెళ్తాడు. ముందు వశిష్ఠ దగ్గరికి వెళ్ళిన రాహుల్ ఆయన్ని హాస్పిటల్ బెడ్ మీద చూడగానే కన్నీళ్లు పెట్టుకుంటాడు. రాహుల్ నేను బానే ఉన్నాను ఏడవకు. కన్నీళ్లు తుడుచుకుంటూ రాహుల్ని ఊరుకో ఊరుకో ఎద్దులా ఎదిగావు. ఏడుస్తే బాగోదు అని విరాంష్ భుజం తట్టగానే వ్యా అని రాగం అందుకుంటాడు రాహుల్. ఏమైందిరా? మీ అబ్బాయి చూడండి నన్ను ఇందాక నుండి ఆడేసుకుంటున్నాడు. దేవ్ ఏమన్నావు వాడిని ఎందుకలా ఏడుస్తున్నాడు? ఏదో సరదాగా ఆట పట్టిస్తుంటే ఏడుస్తున్నాడు నాన్న ఇడియట్ అని రాహుల్ నెత్తి మీద మొట్టి కాల్ రావడంతో బయటకు వెళ్ళిపోతాడు. రాహుల్ చెప్పండి అంకుల్. విహానా గురించి నీకేమైనా తెలుసా? ఎందుకు తెలీదు? చాలా మంచిది. మీ ఇంటికి పెద్ద కోడలు తనేగా. అది కాదురా ఆ అమ్మాయి దేవుని ప్రేమిస్తే మా దగ్గర ఎందుకు పని చేయడానికి జాయిన్ అయింది. తనకు ఎవరూ లేరని అబద్ధం చెప్పింది. కానీ వినయ్ తనకి ఒక అక్క ఉందని చెప్పాడు. ఇవన్నీ మీ దేవబాబు చెప్తేనే బాగుంటుంది అంకుల్. ఈ ఒక్కరోజు ఆగండి. రేపు అందరికీ విషయం చెప్పేస్తాడు. విహానా గురించి తెలుసుకోవాలనుకున్న వశిష్ఠ గారు అసహనంగా ఉండిపోతారు. అంకుల్ కోపం వద్దు. ఏది ఎవరు చెప్తే కరెక్టో వాళ్ళే చెప్పాలి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సరే. ఆంటీకి ఎలా ఉంది? పక్కనే ఉంది. వెళ్ళి చూసిరా. సరే మీరు రెస్ట్ తీసుకోండి అని రాహుల్ మహేష్ గారి దగ్గరికి వెళ్తాడు. సౌమిత్తో మాట్లాడుతున్న మహేష్ గారు రాహుల్ని చూసి ఒకంత షాక్ అయినా, నాన్న రాహుల్ ఎప్పుడొచ్చావు? ఇలా రా అని పిలుస్తారు. ఇప్పుడే ఆంటీ మీరు బాగున్నారా? నాకేం బాగున్నానురా. ఎన్ని రోజులైంది నిన్ను చూసి అని రాహుల్ చేతిని పట్టుకుంటారు. ప్రేమగా పట్టుకున్నారేమో అనుకునేసరికి గట్టిగా గిల్లేస్తారు. చచ్చాన్రో అని అరుస్తాడు రాహుల్. పాపం రాహుల్. సీరియస్‌గా ఆఫీస్ వర్క్ చేస్తున్న వినయ్ దగ్గరికి వస్తుంది సౌమిత. బావా? సౌమిత వాయిస్‌కి డోర్ వైపు చూస్తాడు వినయ్. ఏంటి? హ్యాండ్ వాష్ చేసుకొని రా లంచ్ తెచ్చాను. సైలెంట్‌గా లేచి వాష్‌రూమ్‌లోకి వెళ్ళొచ్చి వడ్డించు అన్నట్టు చూస్తాడు. మొదటి ముద్ద నోట్లో పెట్టుకోబోతున్న వినయ్ నువ్వు తిన్నావా అని అడుగుతాడు. లేదు బావా. నువ్వు తిను. నేను తర్వాత తింటాను. పర్లేదు కలిసి లంచ్ చేద్దాం వచ్చి కూర్చో. సైలెంట్‌గా వినయ్ చెప్పినట్టు ప్లేట్‌లో భోజనం వడ్డించుకొని తినడం స్టార్ట్ చేస్తుంది. బావా? ఏంటి? ఫుడ్ ఎలా ఉంది? బావుంది. అంతేనా? చాలా బావుంది. థాంక్స్.
నువ్వే చేశావా? అవును. అడుగు మరీ పొగిడించుకుంటున్నావా? కాబోయే వాడి మాట కోసం ఏదో చిన్న తపన. చాలా ముందు చూపుతో ఉన్నావు. దేని గురించి బావా? ఇప్పటి నుండి నీ చేతి వంట అలవాటు చేస్తున్నావు కదా! దాని గురించి. నచ్చలేదా? చాలా బావుంది అన్నా కదే! ఏదో మొక్కుబడిగా చెప్తున్నావు కదా! ఎలా ఫీలయ్యానో తర్వాత చెప్తాను ముందు తిను. ఇద్దరూ సైలెంట్‌గా భోజనం చేశాక లంచ్ బాక్స్ సర్దుతున్న సౌమిత దగ్గరకు వచ్చి చెంపకు చుమ్మా ఇచ్చి ఇంత బావుంది అని హస్కీగా చెప్పి వెళ్ళిపోతాడు వినయ్. అతను చేసిన పనికి షాక్‌తో బిగుసుకుపోతుంది సౌమిత. అతని మాటలు చెవిలో ఇంకా వినిపిస్తుంటే సిగ్గుతో బుగ్గలు రెండు చెర్రీలా అయిపోతాయి. చుట్టూ చూసిన ఆమెకి వినయ్ కనిపించడు. చిన్నగా నవ్వి మహేష్ గారి దగ్గరకు వెళ్తుంది. వినయ్‌తో కబుర్లు చెప్తున్న మహేష్ గారు సౌమితను చూసి అరే సౌమి ఇలా రా అని దగ్గరకు పిలిచి హత్తుకుంటారు. హెల్త్ ఎలా ఉంది అత్తయ్య? బావుందిరా. చాలా సంవత్సరాలయిపోయింది నిన్ను చూసి. చాలా పెద్దదానివయిపోయావు బంగారు తల్లి అని నుదుటిన ముద్దు పెట్టి ఆవిడ పక్కన కూర్చోబెట్టుకుంటారు. మమ్మీ నేనొక్కడిని ఇక్కడ ఉన్నాను. ఉన్నావులే అడ్డగాడిదలా ఏం ప్రయోజనం? దీన్ని పెళ్లి చేసుకోరా అంటే మీ అన్న భజన చేస్తున్నావు. ఏంటి మమ్మీ తిడతావు? అన్నయ్య పెళ్లిలోనే నా పెళ్లి కూడా చేసేయండి ఎవరొద్దన్నారు? నువ్వు నిజమే చెప్తున్నావా నందా అని అనుమానంగా అడుగుతారు. నిజమే మమ్మీ. అన్నయ్య పెళ్లి జరిగిన నెక్స్ట్ మినిట్ నేను పెళ్లికి రెడీ. సరే ఇంటికి వెళ్ళాక ఇదే విషయం మీ అన్నయ్యతోనే తేల్చుకుంటాను అని వినయ్‌తో చెప్పి సౌమితతో మాటల్లో పడతారు. ఆడవాళ్ళ ముచ్చట్లు వినలేక మెల్లిగా జారుకుంటాడు వినయ్. చూసావా నీ బావ ఎలా పారిపోయాడో? వాడితో ఎలా వేగుతావో ఏంటో? భయపడకండి అత్తయ్య. బావ నన్ను చాలా బాగా చూసుకుంటాడు అని నవ్వి మహేష్ గారితో మాటల్లో పడుతుంది. తండ్రి ఫోటోకి దండ వేసి గోడకు తగిలించి చేతులు దులుపుకుంటాడు మాధవ్. రేయ్ మాధవ్! డోర్ వైపు చూసిన అతనికి కన్నీళ్లతో అనిల్ కనిపించి అసహనంగా ఫీల్ అవుతాడు. సారీరా అంకుల్‌కి యాక్సిడెంట్ అయినప్పుడు నేను ఇక్కడ లేను. ఇట్స్ ఓకే రా. బాధపడకురా. తొందరలోనే అంకుల్ నీ కొడుకుగా తిరిగి వస్తారు. చచ్చినా ఆయన నా కొడుకుగా కాదు దెయ్యమే వస్తాడు అని విసుగ్గా అనుకొని మా డాడీ నా దగ్గరికి వస్తే ఈసారి ఎలాంటి కష్టం తెలియకుండా చూసుకుంటాన్రా అనిల్ అని దొంగ ఏడుపులు ఏడుస్తాడు. మాధవ్ మాటలు నమ్మి అనిల్ కూడా చాలా ఫీల్ అవుతాడు. అనిల్‌ని పంపేశాక మందు బాటిల్ తీసి ఫుల్‌గా తాగి తూగుతూ బెడ్ ఎక్కేస్తాడు. ఉదయం నిద్రలేచిన అతనికి ఏదో కాల్ రాగానే ఫాస్ట్‌గా లేచి ఫ్రెష్ అయ్యాక ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళి ఢిల్లీ వెళ్ళే ఫ్లైట్ ఎక్కేస్తాడు. విహానా దొరికావే నిన్నిక ఎవ్వడూ సేవ్ చేయలేడు అని కసిగా పిడికిలి బిగించాడు. ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక ఢిల్లీలోని హోటల్లో చెకిన్ అయ్యాక రిలాక్స్డ్‌గా బెడ్ మీద వాలిన అతనికి ఎవరితో కాల్ వస్తుంది. విసుగ్గా లిఫ్ట్ చేసి హలో అంటాడు. హలో దొరికిందా? లేదు. మరి ఇండియా ఎందుకొచ్చావు? ఢిల్లీలో ఉందని తెలిసింది అందుకే వచ్చాను. మా వాళ్ళని పంపుతాను వెతికి తీసుకురా. కానీ తనే ఎందుకు? షీ సో సెక్సీ. అయితే మీరేం చేస్తారు? కొత్త ట్రీట్మెంట్ తన మీదే స్టార్ట్ చేస్తాం. ఇట్స్ టూ మచ్ ఆఫ్ వైల్డ్‌నెస్. తనని చంపేయాలని డిసైడ్ అయ్యారా? నో జస్ట్ వన్స్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఆ తర్వాత అది బ్రతికినా చచ్చినా పెద్ద తేడా లేదు. మీ ట్రీట్మెంట్‌కి ఆల్రెడీ చావడం గ్యారంటీ. అది చచ్చాక నన్ను ఇరికిస్తారని ఫ్రస్ట్రేట్ అవుతాడు. నిన్ను టేస్ట్ చేయమంటావా మరి? వద్దు. నీకు ఆ అమ్మాయి కావాలి అంతేగా? వెతికి మీకు అప్పగిస్తాను. ఎలాగో మీ చేతుల్లోకి వెళ్ళాక ఖచ్చితంగా అది బ్రతకదు. నా పగ ఇలా అయినా తీరుతుంది. డీల్ ఓకే. వెరీ గుడ్. గెట్ హర్ ఫాస్ట్ అని అవతలి వాడు ఫోన్ పెట్టేస్తారు. అమ్మో! వీళ్ళకి దొరికితే అవతలి వాడి డెత్ బెల్ మోగినట్టే. ఒకేసారి ఆ విహాన పైకి పోతుంది. అది కూడా నరకం అనుభవించి. అదే కదా నాకు కావాల్సింది. ముందు అది ఎక్కడుందో వెతకాలి అని గట్టిగా ఫిక్స్ అవుతాడు మాధవ్. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.